శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి సెప్టెంబర్ 14 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉన్నారు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కంచి కామాక్షి జ్యోతిష్యాలయం అండి. మన గురువు శివరామదాస్ స్వామి గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురువు గారండి. మన గురువు గారు స్త్రీ పురుష వశిక జట్టులో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక ఇప్పుడు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనసులో కనుక మనం గమనించినట్లయితే అండి, ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తులని చెప్పచ్చండి. చూడడానికి చాలా అందంగా ఉంటారు. అలాగే ఎవరు కూడా వీరి మీద ఆధిపత్యం చెలాయించని అస్సలు ఊరుకోరండి. ఏదైనా కానీ ఆధిపత్యం చెలాయించా అని చెప్పి అనుకుంటే మాత్రం, అలాగే వీరికంటూ ఒక స్పెషల్గా ఏదైనా సరే క్రియేటివ్ చెప్పి ఎప్పుడు కూడా కొత్తగా ఆలోచించడానికి ట్రై చేస్తూ ఉంటారు. అలాగే సొంతగా పంచడానికి మొక్కు చూపిస్తారు. సాంకేతిక, వైద్య, విద్యా రంగాల్లో ఈ రాశివారు బాగా రాణిస్తారు. అలాగే వ్యాపారము, కళారంగాల్లో వీరికి మంచి విజయం సాధించే అవకాశాలు ముందు రోజుల్లో కనిపిస్తున్నాయి. ఇక వీరు జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఎప్పుడు కూడా ఆసక్తిని చూపిస్తూనే ఉంటారు. అంటే మాకేమి రాదు, మేము అజ్ఞానం అని చెప్పి భావించకుండా వీరికి మంచి జ్ఞానవంతులుగా కూడా మరింత ఎక్కువగా ఆలోచన దిశలో ఉండేటట్లుగా, అంటే ఆలోచన మంచి పదును పెడతారన్నమాట. ఇక అలాగే ఈ రాశి వారిలో ప్రేమలో చాలా ప్రత్యేక కనబరుస్తారండి. ఒకసారి ప్రేమలో పడితే దాన్ని చాలా పదిలంగా ఉంచుకుంటారు. అలాగే తమ భాగస్వామి కూడా పూర్తి స్వేచ్ఛనిస్తారు. తమ భాగస్వామితో మానసికంగా, మేధోపరంగా కనెక్ట్ అవ్వాలని కోరుకుంటూ ఉంటారు. అలాగే వీరి భావాలు అంత సులభంగా ఎవరు కూడా వ్యక్తపరచరండి. అయినప్పటికీ వీరి ప్రేమను నిరూపించుకోవడం కోసము ఎంత త్యాగానికైనా కానీ వెనుకాడరని చెప్పచ్చు. ఇక విషయానికి వస్తే కనుక రేపటి రోజున వీరికి అదృష్టపు సంఖ్య 7, అదృష్టపు రంగు పచ్చ, ఎరుపు. ఇక ఈ రాశి వారికి మంచిగా అనుకూలమైనటువంటి రాశులు ఏంటంటే కనుక తుల, ధనుస్సు అండి. వీరికి మంచి అనుకూలత ఏర్పడుతుంది అనమాట. అయితే ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ కూడా రేపటి రోజు మిమ్మల్ని కొంచెం ఇబ్బందులకు గురిచేసినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని బాగా కొంచెం రేపటి రోజున కష్టపెట్టే దిశగా కనిపిస్తున్నాయి. అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులే కావచ్చు, రేపటి రోజున మీకు ఎదురయ్యేటువంటి ఆర్థిక ఇబ్బందులే కావచ్చు, ఇలా ఏదైతే కానీ మొత్తానికి కొంత ఆర్థిక పరంగా రేపటి రోజున మీకు చొక్కెదురు కాబోతుంది. అయితే మీరు ఈ యొక్క ఆర్థిక ఇబ్బంది తొలగాలని చెప్పి మీకు అనిపిస్తే మీరు తప్పకుండా ప్రతి ఆదివారం రోజు సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి గుడిలో దీపం వెలిగించుకొని 11 ప్రదర్శనలు చేసుకోవడము, అలాగే దుర్గామాతను ఆరాధించడం వల్ల కూడా రేపటి రోజు మీకు మంచి ఫలితాలు అయితే వస్తాయండి. అయితే ప్రతిరోజు మీరు ఒక నామాన్ని 11 సార్లు జపించాలి. ఆ నామము ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యం మీరు ఇప్పుడు వీలైతే అప్పుడు చక్కగా మనసును ప్రశాంతంగా ఉంచుకొని 11 సార్లు ఈ నామాన్ని జపించడం వలన చాలా అద్భుతంగా మీకున్నటువంటి ఇబ్బందులు అయితే ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. ఇక ఆరోగ్యపరంగా రేపటి రోజున మీకు తరచుగా ఇప్పటికే ఎముకల సమస్యలు కానీ, చర్మ వ్యాధులు కానీ, కీళ్ళ నొప్పులు కానీ, ఛాతీ సమస్యలు కానీ ఏవైనా సరే మన బాడీలో ఉన్నటువంటి ఏ ఇబ్బందులతో మీరు బాధపడుతున్నట్లయితే కనుక మీకు ఈ రాశి వారు కనిపిస్తుంది. అంటే మరి ఈ యొక్క తరహా ఆరోగ్యపరమైన విషయాలనే రేపటి రోజు మిమ్మల్ని మరింత ఎక్కువగా ఇబ్బంది పెడతాయన్నమాట. అయితే భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి. దానికి తగినటువంటి చికిత్సను తీసుకుంటే మీకు మరలా చక్కగా ఆరోగ్యం అయితే నిలకడగా ఉంటుందన్నమాట. అలాగే రేపటి రోజు మీకు సీజనల్గా వచ్చినటువంటి జలుబు, దగ్గు అనేవి కూడా రేపటి రోజు మీరు కొంచెం ఇబ్బందికి గురి చేస్తాయి. చిన్న వయసులోనే గాయాలు అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఈ రాశి వారిలో కనిపిస్తున్నాయి. ఇక అలాగే మీ యొక్క వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఎవరైనా ప్రయత్నిస్తే అస్సలు ఒప్పుకోరు. అయితే రేపటి రోజున మీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగానే కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని అనవసరంగా గొడవకు దిగే విధంగా, మీతో ఏదో ఒక విధంగా గొడవలు పడే విధంగా మిమ్మల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తారు.
కాబట్టి మీరు వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు మామూలుగానే స్నేహశీలురు. మీరు పెద్ద పెద్ద స్నేహ బృందాన్ని కూడా కలిగి ఉంటారు. స్నేహితుల కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. కొత్త వ్యక్తులను కలవడము, రేపటి రోజున వారితో మాట్లాడము అంటే మీకు చాలా ఇష్టమండి. కాబట్టి అదే దిశగా రేపటి రోజున కొత్త స్నేహాలు కలవడము, అలాగే వారితో మాట్లాడడానికి మీరు మక్కువ చూపడము జరుగుతుందన్నమాట. అలాగే భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఏ పని చేసినా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చేస్తారన్నమాట. అలాగే సైన్స్, టెక్నాలజీ, పరిశోధన వంటి రంగాల్లో మీరు బాగా రాణిస్తారని చెప్పొచ్చు. ఇక మీరు వీరి యొక్క భావోద్వేగాలను అదుపు పెట్టడానికి ఎక్కువగా ఇష్టపడతారండి. అదే మీరు అయితే రేపటి రోజున మీ మనసులో దాగి ఉన్నటువంటి బాధలన్నీ కూడా, అలాగే కొన్ని మీకు నచ్చినటువంటి పనులు మీరు చేయాలి అనుకున్నటువంటి ప్రతి ప్రణాళిక గురించి కొత్త వ్యక్తులతో పంచుకోవడానికి మక్కువ చూపిస్తారు. కాబట్టి వారు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోవడము, వారు మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషించడం ముందు ముందు రోజుల్లో ఇటువంటివి కూడా జరుగుతాయి. కాబట్టి ఆ కొత్త వ్యక్తుల యొక్క స్నేహం కానీ, లేదంటే వారి ద్వారా మీకు ఏర్పడేటువంటి ఒక మంచి బంధం కానీ మీ జీవితానికి నాంది పలకబోతుందని చెప్పుకోవచ్చు. అలాగే ఇతరులు వీరిని అర్థం చేసుకోవడం కొంత కష్టం. ఎందుకంటే వీరి ఆలోచనలు చాలా డిఫరెంట్గా ఉంటాయండి. అలాగే వీరి యొక్క ప్రవర్తన కూడా ఇంచుమించు ఎలా ఉంటుందంటే, అంతా కూడా నేనే చేశాను, నా ద్వారానే ఇదంతా కూడా ఏర్పడింది అన్నట్లుగా వీరు కొంచెం అంటే కొత్త కొత్త ఆలోచన విధాలతో కొత్త కొత్త పనులు చేయాలని చెప్పి ఎప్పటికప్పుడు సైన్యాన్ని సిద్ధం చేసుకున్నట్లుగా వీరి చుట్టూ ఉన్న వారిని సిద్ధం చేసుకుంటూ ఉంటారనమాట. అంతేకాకుండా వీరికి స్నేహశీలులు ఉండడం అనమాట. అంతే, వీరు స్నేహానికి ప్రాణం ఇస్తారని చెప్పాం కాబట్టి ఈ యొక్క స్నేహితులు ఎక్కువగా ఉండడం వల్ల వీరు కొంతమంది ద్వారా మోసపోతూ వస్తున్నారు. కొంతమంది ద్వారా మేలు ఎక్కువగా జరిగినటువంటి క్షణాలు కూడా ఉన్నాయి. అయితే అందరిని కూడా అనుమానించమని కాదర్థమండి. మీతో ఉన్నటువంటి వారితోనే కొంచెం జాగ్రత్తగా ప్రవర్తించండి. అలాగే వారి ప్రతి అడుగు అంటే వారు వేసేటువంటి ప్రతి స్టెప్ను కూడా మీరు గమనించేలాగా ఉంటేనే మీ జీవితము బాగుంటుంది. అంటే వారితోనే మీ సమయం ఎక్కువ గడుపుతున్నారు కాబట్టి వారితో మీకు ఏర్పడేటువంటి ఆ బంధం కావచ్చు, వారి వల్ల మీకు ఎదురయ్యేటువంటి ఆ అనవసరమైనటువంటి వ్యవహారాలు కావచ్చు, వీటిలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక అలాగే కోర్టుకు సంబంధించిన వ్యవహారాల్లో రేపటి రోజున మీకు కీలకమైనటువంటి మంచి శుభవార్తలు కూడా వినబోతున్నారు. అలాగే వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా, అంటే వ్యాపారాల కంటే కూడా కొత్త ఆలోచనలు ఆవిష్కరణలతో కూడినటువంటి వ్యాపారాలను ఎక్కువగా ఇష్టపడతారన్నమాట. ఆన్లైన్ వ్యాపారాలు, స్టార్టప్లు, టెక్నాలజీ ఆధారిత సంస్థలో రేపటి రోజున మీకు బాగా విజయం అయితే కనిపిస్తుంది. ఇక అలాగే మీకు మంచి న్యాయపరంగా ఉండేటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయండి. రేపటి రోజు మీకు అన్ని రకాలు కూడా అంటే అన్ని రకాలు కూడా మీకు జీవితంలో మంచి విజయం సాధించాలని చెప్పి అందరిని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అలా మీరు ఎంకరేజ్ చేసినటువంటి అవసరమైనటువంటి కొంతమంది వ్యక్తులే ఇప్పుడు మీ తల మీద ఎక్కి కూర్చున్నారు. అంటే మీరు ఎవరినైతే అసమర్థులైనటువంటి వ్యక్తులకి అన్నీ కూడా చెప్పి మీరు చేసినటువంటి పని వ్యవహారాలన్నీ కూడా వారితో షేర్ చేసుకొని ఇప్పుడు మీకు మీరుగా తెచ్చుకున్నటువంటి వ్యక్తులే మీకు మీ పనిని సవ్యంగా సాగనీయకుండా అడ్డు తగులుతూ వస్తున్నారన్నమాట. అదేంటంటే మీరు ఎంత అన్నట్లుగా మీకే ఎదురు తిరిగి ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో ఇది మీ చేతులా చేసుకున్నటువంటి పొరపాటు కాబట్టి మీరు అనుభవించక తప్పదు. కాబట్టి మీరైతే వారిని దూరం పెట్టడం మంచిది. కాబట్టి రేపటి రోజున అన్నీ కూడా ఎక్కువగా సానుకూలమైనటువంటి మిశ్రమైనటువంటి ఫలితాలే ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. ఇక అలాగే ఈ యొక్క గ్రహ మార్పులు ఊహించినటువంటి సంఘటనలు కూడా కొన్ని మీకు ముందు రోజుల్లో ఇంకాస్త ఎక్కువగా ఎదురుపడబోతున్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా ఒక సవాలుగా తీసుకొని జాగ్రత్తగా మీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాన్ని మార్చుకోవడం అనేది, అలాగే కొంత ఇంట్లో సంప్రదించే వారి నిర్ణయాలు తీసుకోవడం అనేది చేస్తూ ఉండండి. అలాగే ఏదైనా నిర్ణయం తీసుకుంటే మామూలుగానే మీరు దాన్ని మార్చడం అనేది కష్టం అనమాట. ఇది కొన్నిసార్లు మీకు ఇబ్బంది కూడా గురి చేయొచ్చు. కాబట్టి కొంచెం 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఇక అనవసరమైనటువంటి కొత్త పనులు, ఒత్తిడులు మీ మీద పడతాయి. అంటే తమపై తాము అనవసరమైనటువంటి ఒత్తిడిని పెంచుకుంటా అని చెప్పాం కదా. అంటే కొంతమంది లేనిపోని వ్యక్తులకు క్రియేట్ చేసుకొని మీ తలమే పెట్టుకోవడము, అంటే దీనివల్ల ఏంటంటే శారీరక మానసిక సమస్యలు మీకు ఎదురయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ రాశి వారు చాలా త్వరగా ఎవరిని కూడా నమ్మరండి. కొత్త వ్యక్తులను, కొత్త విషయాలను సులభంగా అనుమానిస్తారు. దీనివల్ల ఏంటంటే వచ్చేటువంటి అవకాశాలను కూడా కోల్పోవచ్చు. అయితే రేపటిలో నాకు జరగదండి. కొత్త వ్యక్తులను మీ జీవితంలోకి ఆహ్వానించబోతున్నారు. వారి ద్వారా మీ జీవితం అనేది ఒక మంచి మలుపు కూడా తిరుగుతుందని చెప్పుకోవచ్చు. వారి ద్వారా వారు ఇచ్చేటువంటి సలహాల ద్వారా, అలాగే వారు కనబరిచేటువంటి ప్రేమ ద్వారా మీకు వారి యొక్క వ్యక్తిత్వము, అలాగే వారి యొక్క ప్రేమ, వారి మాట తీరు ఇవన్నీ కూడా నచ్చుతాయి. వారిని మీ జీవితంలోకి ఆహ్వానించడమే కాకుండా ఒక కీలకమైనటువంటి ప్రార్థనను వారు మీ జీవితంలో పోషించబోతున్నారు.
మరి ఈ విధంగా అయితే ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున వృత్తిపరంగా, వ్యాపార పరంగా, ఆరోగ్యం పరంగా, అలాగే మీ కెరీర్ పరంగా కూడా అన్ని విధంగా అయితే ఒక ఉద్యోగస్తులు కూడా రేపటి రోజున మీకు చాలా సానుకూలమైనటువంటి రోజుగానే ఉందండి. అంటే మీ యొక్క పనితీరును మీ యొక్క గుర్తించడం, లేదంటే మీకు ఏదైనా ఒక రూపాయి వచ్చేటువంటి అవకాశాలు, ఉద్యోగంలో మంచిగా లాభాలు వచ్చేటువంటి అవకాశాలు, నూతనమైనటువంటి ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి రేపటి రోజున అంతగా కలిసి రాదండి. ఇక అలాగే ప్రయాణాలు చేసినటువంటి అవసరానికి అవసరం ఏర్పడుతుంది అనమాట. దూర ప్రాంతాలు కొంచెం ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. మొత్తం మీద ఈ మీన రాశి వారికి రేపటి రోజున అన్ని రకాలుగా కూడా అనుకూలంగానే ఉందని చెప్పొచ్చు.